హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే అరటి చెట్టు నుంచి అరటి పండు ఎలా తయారవుతుందన్న కంప్లీట్ ప్రాసెస్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో చేయడం కోసం నేను ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఎందుకు అంటారా, అనుకున్న వెంటనే అరటి చెట్టు నుంచి అరటి పండు అయితే మన చేతికి వచ్చేది కదా, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. సో మీరు చూస్తున్నారు కదా, ఇది అరటి చెట్టు. ఈ అరటి చెట్టుకి ఒక మొగ్గ అనేది కాసింది. ఈ మొగ్గ గురించి మనం చెప్పుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఎగ్జాంపుల్గా ఒక ఫ్లవర్ తీసుకుందాం. ఆ ఫ్లవర్కి ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ ఒక మొగ్గ అవుతుంది. ఆ మొగ్గకి ఒక్కొక్క రెక్క విచ్చుకొని ఒక పువ్వు అనేది మనకు రెడీ అవుతుంది. ఇది మనందరికీ తెలుసు. ఇదే ఫార్ములా అరటి పండు ఒక గెల నుంచి, ఒక అరటి మొగ్గ నుంచి ఒక పండు తయారవడానికి కూడా ప్రాసెస్ అదేనమాట. సో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక అరటి మొగ్గనైతే మీకు ఫస్ట్ చూపించాను. ఆ అరటి మొగ్గకి ఒక్కొక్క రెక్క విచ్చుకున్నప్పుడల్లా దాని కింద ఒక్కొక్క హస్తం అనేది మీకు వీడియోలో చూస్తున్నట్టుగా ఏర్పడుతుంది. సో ఇప్పుడైతే ఆ మొగ్గకి 3 రెక్కలు విచ్చుకున్నాయి. ఆ 3 రెక్కల కింద మనకి 3 అరటి హస్తాలు అనేవి అయితే ఏర్పడిపోయినాయి. సో అలా ఏంటంటే మ్యాక్సిమం ఈ అరటి మొగ్గకి ఎన్ని కుదిరితే అన్ని రెక్కలు విచ్చుకొని అన్ని హస్తాలు అయితే మనకు ఏర్పడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేను మీకు 3 హస్తాల గురించి చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 3 రెక్కలు విచ్చుకొని దాని కింద కూడా మళ్ళీ 3 హస్తాలు అనేవి ఏర్పడ్డాయి. సో అలా ఒక్కొక్క రెక్క ఎన్ని కుదిరితే అన్ని మ్యాక్సిమం విచ్చుకొని అదేంటంటే అది ఒక అరటి గెలలాగా తయారవుతుంది. సో ఇంకా రెక్కలు అనేవి ఓపెన్ కావు అన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు అరటి గెలతో పాటు కింద పువ్వు కూడా కనిపిస్తుంది కదా, ఆ పువ్వును అనేది కట్ చేసేస్తారనమాట. సో ఆ పువ్వును అలా కట్ చేసి పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసిన తర్వాత ఆ అరటి చెట్టుకి మాత్రం ఆ అరటి గెల అలాగే ఉంచేస్తారు. సో అది ఏంటంటే మనం చూసినప్పుడు అంటే ఆ అరటి గెల ఫామ్ అయినప్పుడు అరటి కాయలు అనేవి చిన్న చిన్నగా ఉంటాయి కదా. సో ఆ చిన్న చిన్న కాయలు అనేవి మనకి ఎలా పెద్దగా అవుతాయి అన్న ప్రాసెస్ అయితే మనకు తెలుసు కదా. సో అలా పెద్దగా అయ్యేంత వరకు ఆ అరటి గెలని ఆ చెట్టుకు అలాగే ఉంచేస్తారనమాట. సో ఆ అరటి గెలలో ఏదైనా ఒక పండు కానీ అంటే మనకు సిమ్టమ్ అనేది తెలుస్తుంది కదా, కొంచెం పండుతుంది అన్నప్పుడు. సో అలా కొంచెం ఏమైనా పండిన ఆనవాళ్ళలా మనకి కనిపించినప్పుడు సో ఆ అరటి గెలని కట్ చేస్తారనమాట. సో ఆ అరటి గెలని ఇంకా ఇది అరటిపళ్ళు తయారైపోతాయి, దీన్ని మనం కట్ చేసి పక్కన పెట్టేస్తారు. సో ఇప్పుడు నేను మీకు చూపించే ప్రాసెస్ ఏంటంటే ఎటువంటి రసాయనాలు ఏది లేకుండా పండించిన అరటి పళ్ళ గురించి నేను మీకైతే చెప్తున్నాను అనమాట. దీనికి ఎటువంటి రసాయనాలు కూడా వాడలేదు, ఏమి కూడా వాడలేదు. సో ఇలా కొంచెం సిమ్టమ్ అనేది మనకి కనిపించిన తర్వాత కొన్ని పళ్ళు అనేవి మనకు పండెక్కిన తర్వాత వాటిని ఆ గెలని కట్ చేసేసి పక్కన పెట్టేసి సో దానికి అరిటాకులు చుట్టేసి దాన్ని అరటి గెల కింద తయారు చేసేస్తారు. అప్పుడు ఆ గెలకి అరటిపళ్ళు అనేవి రెడీ అయిపోతాయి. సో ఇదే అన్నమాట అరటి చెట్టు నుంచి అరటి పండు తయారయ్యే ప్రాసెస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.